హాయ్ గైస్, మా ఊరికి కొండంగా వచ్చిందన్న కదా. ఇగో ఈడ కూర్చుంది. దానికి నేను అన్నం పెట్టా, అది అన్నం తినుకుంటూ కూర్చుంది. ఒక తాత దాన్ని అయితే ఊకే కొడతా ఉన్నాడు. అందుకని వాయిస్ అంతా కట్ చేసినాం. ఇది కోతికి సంబంధించిన జంతువు కాదు. సీతాదేవి శాపానికి అది కొండంగ లెక్క మారింది. మీలో ఎంతమందికి తెలుసు కొండంగ ఇలా కావడానికి కారణం సీతాదేవి అని? అదైతే అన్నం తింటుంది. పక్కన ఒక తాత అయితే కట్టెతోటి ఊకే అంటుండు. అది ఎవరిదో కొండంగ, సాదుకునే కొండంగ. అది ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చింది. దానికి చాలామంది అంటారు ఒక కన్ను కనిపిస్తలేదని, కానీ చూడనీకైతే రెండు కన్నులు ఉన్నాయి. దాని తూక చూడండి. మీకు కొండంగ స్టోరీ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే పక్కనే ఉన్నాం. అది భయం అవుతుంది. చూడు, దిక్కులు చూసుకుంటూ తింటుంది. కొత్త కొత్త కదా. అక్కడికి తాత కట్టె పట్టుకొని రాగానే పారిపోయింది.